వెల్కమ్ టు మైరా మీడియా. ఫస్ట్ మీకు టైటిల్ చెప్తాండి. టైటిల్ ఏంటంటే మోహన్ బాబు గారికి బంపర్ ఆఫర్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి. ఇంతకీ ఏంటా బంపర్ ఆఫర్, ఏంటా కథ? వెళ్దామా? కథలోకి వెళ్ళిపోదాం. ఈ 2019 ఎన్నికల తేదీ ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి రోజుకొక వార్త మనకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఇక రాజకీయ నాయకుల గురించి ప్రత్యేకంగా చెప్పదలుచుకుందేమని చెప్పండి. వాళ్ళకి నచ్చితే ఆ పార్టీలో ఉంటారు, లేదు అంటే వేరే పార్టీలో వెళ్తారు. ఇలా జంపింగ్లు ప్రోగ్రాంలు కూడా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి అనుకోండి. సో నామినేషన్ ప్రక్రియ తేదీ కూడా అయిపోయింది. ప్రచారాలు బలంగా జరుగుతున్నాయి. జనసేన, టీడీపీ అలానే వైఎస్ఆర్సీపీ 3 పార్టీలు కూడా మేమంటే మేమని చెప్పేసి హోరీగా ఈ ఎలక్షన్ బరిలో దిగుతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు గత వారం రోజుల నుంచి కూడా మోహన్ బాబు గారి ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్లోనే హాట్ టాపిక్గా మారిందండి. ఎందుకంటే ఆయన టీడీపీకి ఆపోజిట్గా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదని చెప్పేసి విద్యార్థులతో కలిసి గత వారం ఆయన మదనపల్లి రోడ్డు మీద బైఠాయించి ధర్నా చేశారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని విమర్శలు కూడా చేశారు. ఇలా విమర్శలు చేసి 4-5 రోజులు అయ్యిందో లేదో వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వైసీపీలో చేరారన్నమాట. సో దీనికి కూడా ఇంకో కారణం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మోహన్ బాబు గారికి 2020లో రాజ్యసభ సీట్ ఇస్తాను అని చెప్పి హామీ ఇచ్చారంట. బేసిక్గా దీనికంటే ముందే మంచు లక్ష్మి గారు, మన మోహన్ బాబు గారి కుమార్తె, ఆవిడ టీడీపీలో జాయిన్ అవ్వాలి అనుకుంది. కానీ ఇక్కడ మంచు విష్ణు గారి భార్య వెరోనికా గారు జగన్మోహన్ రెడ్డి గారి కజిన్ కావటం, ఇలాంటి టైంలో నువ్వు కనుక టీడీపీలో జాయిన్ అయితే బాగోదేమో అని చెప్పేసి ఆవిడ డ్రాప్ అయిన విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ ఒకవేళ మంచు లక్ష్మి గారు కనుక టీడీపీలో జాయిన్ అయితే వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఆవిడకి టికెట్ ఇద్దాం అనుకున్నారంటే మన చంద్రబాబు నాయుడు గారు. సో మొత్తంగా చూసుకుంటే ఈ ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అంటే రామారావు గారి కాలం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు, మోహన్ బాబు గారు మంచి స్నేహబంధంతో ఉండేవాళ్ళు. కానీ ఫీజు రీయింబర్స్మెంట్ సరిగ్గా చెల్లించలేదని చెప్పేసి టీడీపీకి ఫుల్ ఆపోజిట్గా అయ్యి ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద వ్యాఖ్యలు చేయటం మొత్తం రాష్ట్రంలోనే ఒక్కసారి ఉలిక్కి పడేలా చేసింది. ఇక ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఇక వైసీపీలో జాయిన్ అయిన ఆయన జగన్మోహన్ రెడ్డి గారంటే ఎంతో అభిమానమని, ఈసారి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రకటించారన్నమాట. ఇదండి ఈ హాట్ టాపిక్ ప్రస్తుతానికి. మరి మీరేమంటారు అని మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికి రీచేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్పై రావాలి అనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.